మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు గారు, మామూలుగా అంటూ ఉంటారు, పిల్లలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటే, అరే టైంకి నిద్రపోరా అంటే, అలే అదెందుకమ్మా 8 గంటలు నిద్రపోవాలి, నేను 8 గంటలు నిద్రపోతున్నా. ఎప్పుడు 8 గంటలు? హాలిడేస్ టైంలో అర్లీ మార్నింగ్ 3 నుంచి మధ్యాహ్నం 12 వరకు. అంటే పిల్లలు టైంని ఇట్లా 8 అవర్స్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. అసలు ఆ 8 అవర్స్ ఎలా అని పెద్దవాళ్ళు చెప్పినా వినే సిచ్యువేషన్లో పిల్లలు లేరు. పెద్దవాళ్ళు కూడా అలాగే అయిపోయారు. అరే హాలిడేస్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని. అలా నిద్రని చాలా నిర్లక్ష్యం చేస్తూ మన కంఫర్ట్ ఏదనిపిస్తే ఆ టైంలో నిద్రపోవడం, ఆ టైంలో లేవడం అనేది జరుగుతుంది. అసలు నిజంగా నిద్రకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు ఎలా పడుకోవాలి, మన ఆరోగ్యం అంతా ఈ నిద్ర మీదే ఆధారపడిందా? 100% అండి. ఒక మనిషి 6 days నిద్రపోకుండా ఉంటే చాలు, ఖచ్చితంగా కోమాలోకి పోతారు. డౌటే లేదు అందులో. ఎందుకంటే నిద్ర అన్నది టైం వేస్ట్ ఎప్పుడు కాదు. నిద్ర అంటే ఫస్ట్ మీ బాడీ రిపేర్ అవ్వాలి, రీసెట్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలి. ఇప్పుడు నిద్రపోయి లేచినప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు RRR సినిమా చూసి బయట వచ్చినప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు, అలా ఉంటారు మీరు నిద్రపోతే ఖచ్చితంగా. ఎందుకంటే బాడీలో ప్రతి సెల్ రిపేర్ అవ్వాలి, మళ్ళీ అది రీసెట్ అవ్వాలి, మళ్ళీ ఆ సెల్ కూడా రీఛార్జ్ అవ్వాలి. మనం లక్షలు పెట్టి కొన్న మొబైల్ కూడా రేపు తెల్లవారితో పని చేయంటే వితౌట్ ఛార్జింగ్ ఎలా పని చేస్తుంది? రైట్. ఇంత అమౌంట్ పెట్టినా కూడా మీ మొబైల్ కి రీఛార్జ్ అవసరమైనప్పుడు మీ బాడీకి మాత్రం రీఛార్జ్ ఎందుకు అవసరం లేదు? ఒక నిమిషం మీరు ఆలోచించాలి కదా. నిద్ర అన్నది మన బాడీలో ఒక సర్కాడియన్ రిథమ్ అని ఉంటుందండి. అంటే ఏ పని ఎప్పుడు చేయాలి. ఇప్పుడు మన స్కూల్ ఉంది, మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, 11కి ఇంటర్వెల్, ఆఫ్టర్నూన్ 1కి లంచ్, మళ్ళీ ఈవినింగ్ 3కి ఇంటర్వెల్, మళ్ళీ 4కి క్లోజ్ చేస్తాం కదా. ఇదే ప్యాటర్న్ లో మన బాడీ కూడా రన్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే నిద్రపోరో, ఆ సర్కిల్ ని మీరు బ్రేక్ చేస్తారో, ఆ టైం ని మీరు మిస్లీడ్ చేస్తారో, అప్పుడు మీ బాడీలో, ఇప్పుడు మనం మార్నింగ్ నిద్ర లేవగానే మన ఇంటి ముందుకి చెత్త బండి వస్తుంది, మున్సిపాలిటీ వాళ్ళది. మీరు ఆ టైంకి నిద్ర లేకపోతే చెత్త పడేయరు, ఈ రోజు పడేయరు, రేపు కూడా పడేయరు, 1 వీక్ పడేయరు, మీ ఇల్లు ఏమవుతుంది? చెత్త బుట్టలాగా తయారవుతుంది. ఎగ్జాక్ట్ గా మన బాడీలో కూడా అదే విధంగా కొన్ని సెల్స్, కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. గ్రోత్ హార్మోన్ అన్నది మిడ్ నైట్ లో రిలీజ్ అవుతుంది, 1 o'clock 2 o'clock. అది ఎప్పుడు మీరు పడుకున్నప్పటి నుంచి 4-5 hours లేటర్ రిలీజ్ అవుతుంది. మీరు పడుకునేది 1 o'clock అయితే అది ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఇంకా అది రిలీజ్ అయితేనే కదా మీ బాడీ మళ్ళీ రీసెట్ అవుతుంది కదా. మీ ఫ్యాట్ అంతా బర్న్ అయ్యేది ఆ గ్రోత్ హార్మోన్ తోనే. ఇంకెలా మీరు వెయిట్ లాస్ అవుతారు? ఇంకెలా మీ బాడీ కంప్లీట్ గా రీసెట్ అవుతుంది? చెత్త బుట్టవాడు వచ్చినప్పుడు అది పడేయకపోతే 1 week ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది కదా. మరి మన బాడీలో ఉన్న చెత్తనంతా మీరు పడేయకపోతే ఆ బాడీలో ఇంకా డయాబెటీస్ రాక, ప్రాబ్లమ్స్ రాక, జబ్బులు రాక ఏమవుతుందండి? ఒకసారి ఆలోచించండి. బాడీలో డిటాక్సిఫికేషన్ జరగాలి కదా, బాడీకి టైం ఇవ్వాలి కదా. అంటే కంప్లీట్ గా ఈ నిద్ర విధానాన్నే మార్చేస్తున్నాం మనం. మనది ఇండియన్ కల్చర్, అమెరికన్ కల్చర్ కాదు. ఎందుకు అంత లేటుగా పడుకోవడం, అంత లేటుగా లేవడం కదా. పాత కాలంలో మనం 7కి అంతా తినేసి 9కి అంతా పడుకునేవాళ్ళు. అందుకే వాళ్ళంతా హెల్దీగా ఉన్నారు. ఎస్, వితౌట్ మెడికేషన్ హ్యాపీగా బతికారండి వాళ్ళందరూ 100 సంవత్సరాలు. ఇప్పుడు 50 ఏళ్ళకి చచ్చిపోతున్నారు, అది కూడా గ్యారంటీ లేదు. 50 అన్నా గ్రేట్ అండి బాబు. 30, 20, 40 పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతోందంటే, మనం ఒక ప్యాటర్న్ ని మిస్ చేస్తున్నాం. ఎంతసేపు ఓల్డ్ అప్డేట్ అయింది, నేను కాదనట్లేదు. మీ బాడీ జీన్స్ ఎప్పటికీ అప్డేట్ అవ్వవు కదా. మన లైఫ్ అన్నది ఎలా స్టార్ట్ అయింది Day 1 లో అన్నది మన అందరికీ తెలుసు. సో స్టోరేజ్ మోడ్ లోనే ఉండేది బాడీ. దాన్ని బట్టే మన బాడీ సెల్స్, జీన్స్ ఇప్పటికీ వర్క్ చేస్తున్నాయి, యాన్షియంట్ విధానాన్ని బట్టే. బట్ మీరేమనుకుంటున్నారు? ఎంతసేపు మోడర్న్కి వెళ్ళాలి, ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటున్నారు. మోడర్న్కి వెళ్ళండి, చదువుకోండి, అప్డేట్ అవ్వండి, అన్నీ చెయ్యండి, బట్ ఆరోగ్యాన్ని మార్చాలని ప్రయత్నించకండి. ఎందుకంటే అది ఒక రిథమ్ లో వర్క్ చేస్తుంది బాడీ. సో దాన్ని మీరు డిస్టర్బ్ చేసినప్పుడు అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. కరెక్ట్. మీరు నిద్ర లేకుండా ఎన్ని అవర్స్ గడుపుతారో, ఎన్ని ఇయర్స్ గడుపుతారో, మీ లేటర్ లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ ని చూస్తారు. అంత హెల్త్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఇంకా మనిషి బ్రతికుంటే ఏం లాభం, ఉండకుంటే ఏం లాభం కదా. నచ్చినట్టు తిని, నచ్చినట్టు పడుకొని, నచ్చినట్టు బ్రతికేసి రేపు పొద్దున ప్రాబ్లమ్స్ తెచ్చుకొని హాస్పిటల్ బెడ్ మీద నరకం అనుభవిస్తుంటే మీరు కాదు బాధపడేది, మీ తోటి వాళ్ళు, మీ పిల్లలు కదా, మీ తల్లిదండ్రులు కదా.
మీ వైఫ్, మీ హస్బెండ్ వాళ్ళకి ఎంత నరకాన్ని ఇస్తున్నారు మీరు. ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటారు, మ్మ్. తింటారు, పడుకొని ఆ 3కి ఆ టైంలో పిజ్జాలంట, బర్గర్లంట, కూల్ డ్రింక్స్. అసలు నిజంగా ఎందుకు ఇట్లా హెల్త్ అంతా పాడు చేసుకుంటున్నారు? నిద్రపోయే టైంలో ఇంకా అసలు ఆ ఫుడ్ ఎప్పుడు మన బాడీకి నిజంగా మీరు అన్నట్టు రెస్ట్ ఇవ్వట్లేదు. ఎస్ అండి, ఖచ్చితంగా ప్రతిదానికి రెస్ట్ కావాలి. ఇప్పుడు కంప్యూటర్ కూడా చాలా సేపు వాడామనుకోండి హ్యాంగ్ అయిపోతుంది, హీట్ అయిపోతుంది, అది మళ్ళీ వర్క్ చేయదు. మరి కంప్యూటర్ మీరు ఇంత టెక్నాలజీ కనిపెట్టారు కదా, ఈ టెక్నాలజీలో ఉన్నదే హ్యాంగ్ అవుతుందంటే మీ బాడీ ఎందుకు హ్యాంగ్ అవ్వకూడదు నిజంగా కదా? దానికి మీరు రెస్ట్ ఇవ్వాలి 100%. 7 to 8 hours కంప్లీట్ స్లీప్ ఉండాలండి ప్రతి మనిషికి. ఈ మధ్య చేస్తున్న కొత్త విధానం ఏంటో తెలుసా? వీళ్ళు మార్నింగ్ లేచి ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్న ఉద్దేశంతో 4:30కి అలారం పెడతారు. 4:30కి అలారం పెట్టి మళ్ళీ దాని పీక నొక్కేసి మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ ఇది 5కి స్నూజ్ లో మళ్ళీ ఓపెన్ అవుతుందా, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేస్తారు, మళ్ళీ పడుకుంటారు. ఎన్నిసార్లు మీరు దాని పీక నొక్కి పడుకుంటారో మీ బాడీ, మీ బ్రెయిన్ అంత స్ట్రెస్ కి లోన్ అవుతుంది. నిద్ర అన్నది అంత డిస్టర్బ్డ్ గా మనం పడుకోకూడదు. మీరు ఎంత డిస్టర్బ్ చేస్తారో మీ బాడీలో అంత కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, మీరు అంత ఓవర్ వెయిట్ అవుతారు, మీకు అన్ని హార్మోనల్ డిజార్డర్స్ వస్తాయి, మీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు చేసే ప్రతి తప్పుకి లేటర్ లైఫ్ లో పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, హెల్త్ అండ్ దీంట్లో మనం చూసుకుంటే. కాబట్టి ఎప్పుడు మనము కేర్ఫుల్ గా టైంకి నిద్రపోవాలి, మంచిగా తినండి, మంచిగా పడుకోండి. ఎంతసేపు తినమంటే జంక్ ఫుడ్ తీసుకోవడం, లేట్ నైట్ లో తినడం, 8 తర్వాత మీరు తినడం కంటే తినకుండా ఆపేసేయడం చాలా మంచిది. మీరు 8కి తిన్నారనుకోండి 9, 10 కూడా తింటున్నారు ఈ మధ్య కాలంలో. లేట్ గా తిన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అది డైజెషన్ అవ్వడానికి టైం కావాలి, 6 to 7 hours కావాలి కదా. సో 10కి తిన్నారనుకుందాం, 2 అవుతుంది అదంతా డైజెషన్ అవ్వడానికి కదా. 2 అవుతూనే మీకు అప్పుడు స్టార్ట్ అవుతుంది క్లీనింగ్ ప్రాసెస్ మీ బాడీలో. 2కి 2 to మళ్ళీ 4:30, 5:30కి అంతా మీకు నిద్ర లేచేస్తారు, మళ్ళీ మీ పనులకు మీరు వెళ్ళిపోతారు కదా. అప్పుడు మీ బాడీలో రీసెట్ ఎప్పుడు జరగాలి, రిపేర్ ఎప్పుడు జరగాలి? దీనివల్లే కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్. సో లివర్ లో ఉన్న చెత్త అంతా బయటికి పోకపోతే, డిటాక్సిఫికేషన్ జరగకపోతే ఇంకా అది ఎలా మీకు ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎలా మీకు మంచి హెల్త్ ఉంటుంది కదా. కొలెస్ట్రాల్ వచ్చిందంటే చికెన్ తినకూడదా మేడం, మటన్ ఆపేయమంటారా మేడం? ఇంతసేపు తిండి గోలేనా మీకు? మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ బయట పోతే అప్పుడు మీకు తగ్గుతుంది. అసలు ఏం చేయకూడదు, మేము ఇలా కూర్చొని ఉండాలి, మాకు తగ్గిపోవాలి, లేదా అలా వెళ్ళి ఒక జ్యూస్ తాగేసి వచ్చాను తగ్గిపోవాలి. ఇదంతా న్యాచురల్ మేడం, మాకు తెలిసే, అయినా మేము ఇవన్నీ చేయాలంటారా? ఫుడ్ చెప్పండి, మేము ఏం తినాలో తినేస్తాం. ఇంతసేపు ఇదే తినడమే. ఇప్పటికే తిని 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 మన బాడీ ఇలా అయిపోయింది కదా, ఇంకన్నా కొంచెం కదిలితే బాగుంటుందండి. లైఫ్ స్టైల్ అన్నది మనం మార్చడం వల్లే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కరెక్ట్. నిద్రని ఎప్పుడు నెగ్లెక్ట్ చెయ్యకండి. ప్రతి మనిషికి నిద్ర అన్నది 100% ఫండమెంటల్ గా మన బాడీకి కావాల్సినటువంటి విషయం. 7 to 8 hours 100% నిద్రపోండి, మంచిగా డీప్ స్లీప్. అలారం పెట్టకండి. మీ బాడీలోనే మీ మైండ్ కి ఒక అలారం ఉంది. మీరు ఖచ్చితంగా రేపు మార్నింగ్ లేవాలా, ఫిజికల్ యాక్టివిటీ చెయ్యాలా, ముందు రోజు మీరు ఏం బట్టలు మార్నింగ్ వేసుకుంటారో ఆ డ్రెస్ ని టేబుల్ మీద పెట్టండి, ఆ షూస్ తెచ్చి పెట్టండి, బండి కీస్ తెచ్చి పెట్టండి, మీ మైండ్ ని ప్రిపేర్ చేయండి. మీరు ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ ఆలోచించండి. రేపు మార్నింగ్ మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే పడుకుంటాం కదా, రేపు మార్నింగ్ ఏదైనా ఊరికి వెళ్ళాలంటే 5కి వెళ్ళాలంటే 4కి లేస్తాం. ఎలా లేస్తాం? అప్పుడు అలారం లేకుండా ఎలా లేస్తున్నారు మీరు? మీ మైండ్ ఫిక్స్ అయింది వెళ్ళాలని. సో ఫిజికల్ యాక్టివిటీ చేయాలని కూడా మీ మైండ్ ఫిక్స్ అవ్వాలి. మీకు ఏమేమి కావాలో ముందు రోజే ప్రిపేర్ చేసి అక్కడ రెడీగా పెట్టండి. ఆటోమేటిక్ గా మీ మైండ్ మిమ్మల్ని నిద్ర లేపుతుంది. అలారం పెట్టి దాన్ని డిస్టర్బ్ చేసి రాంగ్ హార్మోన్స్ అన్నింటినీ పిలిచి బాడీని డిస్టర్బ్ చెయ్యకండి. ఓకే, సూపర్ అండి. నిజంగా ముఖ్యంగా పేరెంట్స్ కూడా పిల్లల్ని త్వరగా పడుకోబెట్టడం నేర్పిస్తాం. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలు అలాగే పడుకోవడం. మనం పడుకోవాలి, వాళ్ళని పడుకోబెట్టాలంటే ముందు మనం పడుకోవాలి. మనం పడుకోము, వాళ్ళని పడుకోబెట్టాము. తెల్లవారుజాముల వరకు ఆటలు, గొడవలు, ఫోన్లు ఇవే అయిపోయాయి. మనం ఫోన్ చూస్తూ వాళ్ళని పడుకోమంటే వాళ్ళు ఎలా పడుకుంటారండి? మీరు ఫోన్ పక్కన పెట్టండి, వాళ్ళతో మాట్లాడుతూ పడుకోండి. మీకు ప్రశాంతత, వాళ్ళకి మంచిగా మంచి బాండింగ్ బిల్డ్ అవుతుంది కదా, అలా చెయ్యాలి కదా. సూపర్, థ్యాంక్ యూ అండి.